ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, నేను వెళ్ళుచున్న స్థలమునకు మార్గము మీకు తెలియును. యోహాను సువార్త 14వ అధ్యాయము 4వ వచనము. ప్రజలారా, మన ప్రభువైన యేసుక్రీస్తు శిష్యులతో ఇలాగున సెలవిచ్చుచున్నాడు, నేను వెళ్ళబోవుచున్న మార్గము మీకు తెలుసును అని. ప్రజలారా, క్రీస్తు వారితో ఈ విధంగా చెప్పినప్పుడు, ప్రభువా, ఎక్కడికి వెళ్ళుచున్నావు? ఆ మార్గము ఏమిటి? అవి ఏమిటో మాకు తెలియదే అన్నప్పుడు, ప్రభువు, నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నాను, నా ద్వారానే తప్ప ఎవడూను తండ్రి యొద్దకు రాడు అని సెలవిచ్చెను. ప్రజలారా, మన దేవుడు యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకంలో ఉన్నంతకాలము మనుషులకు అది వరకు తెలియని పరలోక రాజ్యమును గూర్చి బోధించుచూ వచ్చెను. దేవుని రాజ్యమును ఏలాగున చేరవలెనో, అందుకు ఈ లోకంలో మనము ఏలాగున జీవింపవలెనో, ఇది శ్రమల లోకము గనుక వాటిని దేవుని యొక్క శక్తితో ఏలాగున ఎదుర్కొనవలెనో, సాతాను మనల్ని మృంగివేయకుండా మనల్ని మనము ఏలాగున ఈ లోకంలో సంరక్షించుకొనవలెనో ప్రతిదీ బోధించెను. అయితే ప్రభువు శిష్యులతో, ఇంక కొంతకాలమే మీరు నన్ను చూతురు, మీరు నన్ను వెదుకుతురు, నేనెక్కడికి వెళ్ళుదునో అక్కడికి మీరు రాలేరని పేతురు అడిగినప్పుడు, నీవిప్పుడు రాలేవు గాని తరువాత వచ్చిదవని చెప్పెను. అలాగుననే తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో చెప్పుదును, మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరచిన ఎడల నేనుండు స్థలములో మీరును ఉండులాగున మరలా వచ్చి మిమ్మును తీసుకొని పోవుదును. నేను వెళ్ళు స్థలమునకు మార్గము మీకు తెలియును. నేనే మార్గమును సత్యమును జీవమును అయి ఉన్నాను, నా ద్వారానే తప్ప ఎవడూను తండ్రి యొద్దకు చేరలేడు అని. ప్రజలారా, పరలోక రాజ్యమునకు ఎలాగున వెళుదుము? దానికి దారేమిటి? అక్కడికి మమ్మను ఎవరు తీసుకుని వెళ్ళుదురు అని అనుకొనుచున్నారా? వాటన్నిటికీ సమాధానము యేసుక్రీస్తు ప్రభువే. ప్రభువైన యేసుక్రీస్తే పరలోక రాజ్యమునకు మార్గము. ఆయన యొక్క బోధలు అనుసరించిన వారు, ఆయన యొక్క మాట విని నడుచుకునిన వారు, ఆయనను పోలి నడుచుకున్నవారు, ఆయన బిడ్డలుగా ఈ లోకంలో ఎన్ని శ్రమలు వచ్చినా తట్టుకొని నిలవబడిన వారు, వారి యొక్క రక్షణను కాపాడుకునిన వారు ప్రభువు వచ్చినప్పుడు ఆయనతో పాటు పరలోక రాజ్యమునకు కొనిపోబడుదురు. ప్రభువే మనల్ని తీసుకొని వెళ్ళును. ఈ లోకంలోనే ఉండి ఎల్లప్పుడూ శ్రమలు అనుభవించాలన్న ఉద్దేశం కాదు మన ప్రభువుది. ఆయనతో పాటు విశ్రాంతిలోనికి ప్రవేశించాలని, అనగా మహా సంతోషమైన ఆనందమైన పరలోక రాజ్యంలో దేవునితో పాటు యుగయుగములు తరతరములు జీవించాలన్నది ప్రభువు యొక్క ఉద్దేశము, కోరిక. ఏ ఒక్కరూ నశించకూడదు, అందరూ మారుమనస్సు పొంది పరలోక రాజ్య వారసులగుటయే దేవుని యొక్క ముఖ్య ఉద్దేశము. కాబట్టి క్రీస్తే జీవము, పునరుద్ధానము, ఆయనే సత్యము, ఆయన సత్యవంతుడు, జీవాధిపతి, సజీవుడైన దేవుడు. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఈరోజు మీరిచ్చిన ఈ వాగ్దానమును బట్టి మీకు స్తోత్రములు. దేవా, ఏది నిజమో, ఏది అబద్ధమో, ఏది మాయో, ఏది జీవము గలదో తెలియక ఈ అశాశ్వతమైన లోకంలో చెదిరిపోచున్నాం, కలవరపడుతున్నాం. అసలైన నిజము, శాశ్వతమైన దేవుడు, నిజమైన దేవుడు మా ప్రభువని గ్రహించి, శాశ్వతమైన రాజ్యము, మా నివాస స్థలము పరలోక రాజ్యమని ఎరిగి గ్రహించి, మా పౌరస్థితి పరలోక రాజ్యంలో ఉన్నదని గ్రహించి, మీ మార్గంలో నడిచి మిమ్మను చేరుకొనుటకు మా ప్రతి ఒక్కరికి నీ సహాయము దయచేయమని ప్రార్థిస్తూ, సమస్త మహిమాగంతులు మీకే చెల్లిస్తూ ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరట అడిగి వేడుకొంచున్నాం పరమ తండ్రి. ఆమేన్.